వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అకౌంటింగ్ టర్మ్స్ అన్నమాట. అంటే మనం అకౌంట్స్లో రెగ్యులర్గా యూస్ చేసే కొన్ని వర్డ్స్ అనేది మనం ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏమిటి? ట్రాన్సాక్షన్ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ. ఆ బిజినెస్ యాక్టివిటీ ఎయిదర్ మనీ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే క్రెడిట్ అయినా ఉండొచ్చు. సో ట్రాన్సాక్షన్ ఈజ్ a business activity which is either money or money's worth. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక పర్చేస్ చేసాం, ఏదైనా వస్తువు కొనుక్కున్నాం. సో క్రెడిట్కి కొనవచ్చు, క్యాష్కి కొనవచ్చు. ఎలా కొన్నా సరే అది ట్రాన్సాక్షనే అవుతుంది. ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ బిజినెస్ యాక్టివిటీ విచ్ ఈజ్ ఎయిదర్ మనీ ఆర్ మనీస్ వర్త్. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి గూడ్స్. గూడ్స్ అంటే ఏంటంటే టాంజిబుల్ ఆర్టికల్స్. గూడ్స్ అనేవి మానిటరీ ఉంటాయి, నాన్ మానిటరీ ఉంటాయి. టాంజిబుల్ ఆర్టికల్స్ అంటే డైరెక్ట్గా మనం టచ్ చేసి చూడొచ్చు అనమాట. మన ఆర్గనైజేషన్లో ఏ ప్రోడక్ట్స్ అయితే మనం పర్చేస్ ఆర్ సేల్ చేస్తూ ఉంటామో వాటినే గూడ్స్ అంటాము. అవి మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్కి యూజ్ అవుతాయి గూడ్స్ అనేవి. ఆ గూడ్స్ మేబీ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ అనేవి ఎప్పుడూ కూడా ఇంటాంజిబుల్ అనే ఉంటాయి. కానీ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ అనేవి ఎప్పుడు ఇంటాంజిబుల్గానే ఉంటాయి. సర్వీసెస్ ఎప్పుడు ఇంటాంజిబుల్. అండ్ సర్వీసెస్ కూడా మానిటరీ ఉంటాయి, నాన్ మానిటరీ ఉంటాయి. సో నాన్ మానిటరీ అంటే మనీ కాకుండా మనం వేరే సర్వీస్ యూస్ చేసుకొని ఈ సర్వీస్ తీసుకోవచ్చు, వేరే సర్వీస్. నాన్ మానిటరీ అంటే మనీ కాకుండా కైండ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఒక సర్వీస్ ఇచ్చి ఇంకో సర్వీస్ తీసుకొని ఉండొచ్చు. సో సర్వీసెస్ ఎప్పుడు కూడా ఇంటాంజిబుల్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ప్రాఫిట్ అంటే ఏమిటి అంటే మనకు వచ్చిన లాభం. సో మనకు వచ్చిన రెవెన్యూలోంచి మనకు వచ్చిన ఎక్స్పెన్సెస్ అంటే మనకు వచ్చిన ఇన్కంలోంచి మనకు వచ్చిన ఖర్చులు కనుక తీసేస్తే ఏదైతే మిగులుతుందో దాన్నే ప్రాఫిట్ అంటాం. ప్రాఫిట్ అంటే రెవెన్యూ లెస్ ఎక్స్పెన్సెస్. అది ఒక ట్రాన్సాక్షన్కి మాత్రమే చేయొచ్చు, లేదా హోల్ ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్కి చేయొచ్చు. అలా చేసినా కానీ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి లాస్ అంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్లోంచి రెవెన్యూ తీసేస్తే ఏదైతే వస్తుందో దాన్నే లాస్ అంటాం. అది సింగిల్ ట్రాన్సాక్షన్కి చేయొచ్చు, లేకపోతే హోల్ ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్కి చేయొచ్చు. లాస్ అంటే మనకు వచ్చిన నష్టం అని. బిజినెస్లో మనకి ఎంత నష్టం వస్తుందో దాన్నే లాస్ అంటాం. ఆ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకున్న ఖర్చుల్లోంచి మనకు వచ్చిన ఇన్కమ్ని తీసేస్తే ఎంతైతే నెగిటివ్ వాల్యూ వస్తుందో దాన్నే లాస్ అంటాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి అసెట్ అంటే ఏంటంటే రిసోర్సెస్ ఓన్డ్ బై ఎంటర్ప్రైజ్. అంటే మన బిజినెస్లో ఏమైతే వస్తువులు ఉంటాయో వాటిని ఎసెట్ అంటాం. మన బిజినెస్లో ఉన్న ఏ రిసోర్సెస్ ఉంటాయో వాటిని మనం ఎసెట్ అంటాం. ఆ ఎసెట్ అనేది మన బిజినెస్లో ఉన్న ఎసెట్ అనేది ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టేటట్టు ఉంటేనే దాన్ని ఎసెట్ అంటాం. ఆ ఎసెట్ అనేది టాంజిబుల్ అవ్వచ్చు, ఇంటాంజిబుల్ అవ్వచ్చు. మనం చూడగలగచ్చు, చూడలేకపోవచ్చు. ఇంటాంజిబుల్ ఎసెట్ అంటే గుడ్ విల్ అలాంటివి వస్తాయి. గుడ్ విల్, పేటెంట్, కాపీరైట్స్ ఇలాంటివి వస్తాయి. సో ఇంటాంజిబుల్ అసెట్ అనేది మనం డైరెక్ట్గా చూడలేం, కానీ దానికి ఒక వాల్యూ ఉంటుంది. అది ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది, టు జనరేట్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. అసెట్స్ మీన్స్ రిసోర్స్ ఓన్ బై ద బిజినెస్ టు జనరేట్ ప్రాఫిట్. అసెట్స్ ఎయిదర్ మే బీ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. అండ్ అసెట్స్ అనేవి కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. అసలు కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే ప్రైమరీ హెల్ప్ ఫర్ బీయింగ్ ట్రేడెడ్. అంటే ప్రైమరీగా అంటే బిజినెస్లో మనం ట్రేడ్ చేయడం అంటే అమ్మడం, కొనడం ఇలాంటివి చేస్తాం కదా, దాన్నే ప్రైమరీ హెల్ప్ ఫర్ బీయింగ్ ట్రేడెడ్ అంటాం. రియలైజ్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్. మనకి ఏదైతే రిపోర్టింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ నుంచి 12 months లోపు మాత్రమే దాన్ని రియలైజ్ చేయాలి. అంటే పర్చేస్ కానీ సేల్ కానీ ఇలాంటి ఏదైతే ఉంటుందో అది చేయాలన్నమాట. 12 months లోపే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ ఈక్విలెంట్ అంటే వెంటనే మనకి అమౌంట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఫర్ షార్ట్ పీరియడ్ అనమాట. 12 monthsలోనే దాని వాల్యూ రియలైజ్ అవుతుంది. దాన్ని కరెంట్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్ అంటే ఏంటంటే ప్రైమరీ హెల్ప్ ఫర్ బీయింగ్ ట్రేడెడ్, రియలైజ్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్.
కరెంట్ అసెట్ అనేది ఎప్పుడు కూడా క్యాష్గా లేకపోతే క్యాష్ ఈక్వలెంట్గా ట్రీట్ చేస్తాం. క్యాష్ ఈక్వలెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలాంటివి ఉంటాయి. సో అది డైరెక్ట్గా మనకి అమౌంట్ మనీ ఉండదు, కానీ దాన్ని బ్యాంక్లో పెట్టి లోన్ లాగా డిస్కౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు, బ్యాంక్ లోన్లా తీసుకోవచ్చు. సో అది క్యాష్ ఈక్వలెంట్ అనమాట. అది క్యాష్ కాదు కానీ క్యాష్ ఈక్వలెంట్. సో అది కూడా కరెంట్ అసెట్ అనమాట, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇలాంటివి. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి లయబిలిటీ. లయబిలిటీ ఏంటంటే ఆబ్లిగేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ నేచర్. అసలు లయబిలిటీ ఏంటంటే అప్పు అనేది మన కంపెనీకి ఒక ఆబ్లిగేషన్ అనమాట. అది ఎప్పటికైనా సరే మనం పే చేయాల్సింది. సో అది ఒక ఆబ్లిగేషన్ మన కంపెనీకి. మనం తీసుకునే అప్పులు కూడా కరెంట్ లయబిలిటీ ఆర్ నాన్ కరెంట్ లయబిలిటీ అనమాట. 1 yearలో పే చేస్తాము, 2 నెలల్లో 3 నెలల్లో కట్టేస్తాం ఈ అప్పు మీకు అని చెప్పి ఇలా తీసుకుంటూ ఉంటారు. సో అదేంటంటే కరెంట్ లయబిలిటీ. అలా కాకుండా డిబెంచర్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి, వాటిని నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటాం. సో అమౌంట్ ఆఫ్ మనీ బిజినెస్ ఓస్ టు అదర్ పార్టీ, అంటే వేరే పార్టీకి మనం అప్పు పే చేయాలి. సో దాన్నే లయబిలిటీ అంటాం. ఎంత అమౌంట్ అయితే మనం అవతల వ్యక్తికి మనం పే చేయాలో దాన్నే లయబిలిటీ అంటాం. సో కరెంట్ లయబిలిటీ ఏంటంటే ఈ కండిషన్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దాన్నే కరెంట్ లయబిలిటీ అంట. సో కరెంట్ లయబిలిటీ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ విత్ ఇన్ కంపెనీస్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. మన నార్మల్ బిజినెస్లోనే ఆపరేటింగ్ సైకిల్ ప్రకారం, అంటే మన బిజినెస్ నడుస్తూ ఉండగా వెంటనే లయబిలిటీ అనేది పే చేయాలి. ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్డ్ విత్ ఇన్ కంపెనీస్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. మన బిజినెస్ రన్ అయ్యే టైంలోనే ఈ 12 months గ్యాప్లోనే మనం లయబిలిటీ పే చేయాలి. సో అదే కరెంట్ లయబిలిటీ అంట. కరెంట్ లయబిలిటీ హెల్డ్ ప్రైమర్లీ ఫర్ బీయింగ్ ట్రేడెడ్. కరెంట్ లయబిలిటీ కూడా ప్రైమర్లీ దేనికి హెల్డ్ అవుతుందంటే బీయింగ్ ట్రేడెడ్. అండ్ కరెంట్ లయబిలిటీ కూడా సెటిల్డ్ విత్ ఇన్ 12 months. 12 months సెటిల్ అవ్వాలి ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్ తర్వాత. డస్ నాట్ డిఫర్ లయబిలిటీ ఆఫ్టర్ 12 months. 12 months తర్వాత పే చేయడానికి ఏమీ ఉండకూడదు. కరెంట్ లయబిలిటీ అంటే 12 months లోపే పే చేయాలి. 12 months తర్వాత పే చేస్తామంటే కుదరదు, 12 months లోపే పే చేయాలి. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఇంటర్నల్ లయబిలిటీ. ఇంటర్నల్ లయబిలిటీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఓనర్స్ ఈక్విటీ. అంటే ఏంటంటే ఇంటర్నల్ లయబిలిటీస్ అంటే మన కంపెనీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం, మన కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ దగ్గర కానీ షేర్ హోల్డర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకుంటామో అది మనకి ఇంటర్నల్ లయబిలిటీ అవుతుంది. అసలు ఇంటర్నల్ లయబిలిటీస్లో ఏమేమి వస్తాయంటే క్యాపిటల్ వస్తుంది, రిజర్వ్స్ వస్తాయి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇంటర్నల్ లయబిలిటీ అనేది మనం కంపెనీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకుంటాం ఇంటర్నల్ లయబిలిటీ అనేది. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్. అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమిటి? మన బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వటం కోసం మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాల్సి వస్తుంది. మనం తీసుకునే అప్పు, మన కంపెనీలో ఉన్న అసెట్స్ ఇవి కాకుండా ఉన్నదాన్నే మన వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎందుకు అంటే బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వటం కోసం యూజ్ చేస్తాం. అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే టోటల్ కరెంట్ అసెట్స్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ అసెట్స్. అంటే మన కంపెనీలో ఉన్న కరెంట్ అసెట్స్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. అవి 1 year లోపే రియలైజ్ అవ్వాలి, 12 months లోపే రియలైజ్ అవ్వాలి, దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. మన కంపెనీలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ వర్కింగ్ క్యాపిటల్ లాగా అనుకోం. మన కంపెనీలో ఏదైతే కరెంట్ అసెట్స్ ఉంటుందో దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ అసెట్స్. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ ఇంకో రకంగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే లాంగ్ టర్మ్ ఇంటర్నల్ లయబిలిటీస్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్స్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్. దాంట్లోంచి ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఎంత ఉంటుందో దాని వాల్యూ మొత్తాన్ని లెస్ చేస్తాం. అప్పుడు మనకి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. ఇంకోసారి చూద్దాం. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఏంటంటే ఇంకో విధంగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకున్న అన్ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ డెట్స్, కరెంట్ లయబిలిటీస్ అన్నిట్లోంచి మన ఫిక్స్డ్ అసెట్స్ అనేవి లెస్ చేస్తాం. మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సరే, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే ఏదైతే వస్తుందో దాన్నే నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే
కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? కంటింజెంట్ లయబిలిటీస్ అంటే మనకి ఏదైనా ఈవెంట్ జరిగితేనే మనకు అది లయబిలిటీ అవుతుంది, లేకపోతే అది లయబిలిటీ కాదు. ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా ఇన్సిడెంట్ అది జరిగితేనే మనకి లయబిలిటీ వస్తుంది, జరగకపోతే రాదు. ఫ్యూచర్లో వచ్చే ఈవెంట్స్ అనేది హ్యాపెన్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదైనా కేసు కోర్టులో ఫైల్ అయింది, మనకి ఆ కేసు మీద ఏదన్నా లయబిలిటీ పే చేయాల్సి ఉంది. ఆ కోర్టు కేసు మీద ఏదైనా లయబిలిటీకి పే చేయాల్సి ఉంది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ కోర్టులో ఆ లయబిలిటీ కేసు అనేది మనకి ఓకే అవుతేనే మాత్రమే ఆ లయబిలిటీ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఆ కేసు కన్ఫర్మ్ కాకపోయింటే, ఆ కేసు గెలవకపోయింటే మాత్రం మనకు అది లయబిలిటీ కాదు. ఆ కంటింజెంట్ లయబిలిటీ అంటే అదే, అది ఫ్యూచర్లో ఆ ఈవెంట్ జరిగితేనే మనకి లయబిలిటీ అవుతుంది. డిపెండ్స్ ఆన్ అకరింగ్ ఆఫ్ అవుట్కమింగ్ ఆఫ్ అన్ ఈవెంట్. కంటింజెంట్ లయబిలిటీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అకరింగ్ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ వల్ల వచ్చిన అవుట్కమ్ని బట్టే దానికి అది కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. సో అది లయబిలిటీ అవుతుంది అంటే అది లయబిలిటీ అవుతుందా లేదా అనేది మనకు ఒక కండిషన్ లాగా ఉంది. సో అది కన్ఫామ్గా ఇది లయబిలిటీ అయిద్దని మనం చెప్పలేం. సో దాన్నే కంటింజెంట్ లయబిలిటీ అంటాం. ఆ లయబిలిటీ వాజ్ అక్కర్స్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగితేనే అది లయబిలిటీ అవుతుంది, జరగకపోతే అది లయబిలిటీ కాదు. సో మనకి ఇప్పుడు చెప్పాలి అంటే అది ఫ్యూచర్లో ఎలా అవుతుందో మనం చెప్పలేము, అవుతుందా అవదా అని. సో మన దాన్ని కంటింజెంట్ లయబిలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ ఏంటంటే అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్స్ ఇన్ ద బిజినెస్. మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి బిజినెస్లోకి కొంత అమౌంట్ అనేది తీసుకొస్తారు ఓనర్స్ అనేవాళ్ళు. బిజినెస్కి ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ తీసుకొస్తారు మన బిజినెస్లోకి. ఆ తీసుకొచ్చిన అమౌంట్నే మనం క్యాపిటల్ అంటాం. కానీ ఓనర్స్కి అనేది అది ఎప్పటికైనా కానీ అది అసెట్ అవుతుంది, కానీ అది బిజినెస్కి ఏమవుతుందంటే లయబిలిటీ అవుతుంది. మనం ఎప్పటికైనా సరే తీసుకొచ్చిన ఓనర్స్కి ఇంత అమౌంట్ అనేది మనం తిరిగి ఇచ్చేయాలి. సో అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్ ఇన్ ద బిజినెస్. సో దాన్నే క్యాపిటల్ అంటాం. మన బిజినెస్లోకి ఎంతైతే అమౌంట్ తీసుకొచ్చారో దాన్ని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే ఏంటంటే ఓనర్స్ లయబిలిటీ, మనం ఓనర్స్కి మనం పే చేయాల్సిన లయబిలిటీ. అది ఎప్పటికైనా సరే పే చేయాలి, కానీ స్టార్టింగ్లో అవసరం లేదు. ద అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్స్ ఇన్ ద బిజినెస్ ఇస్ కాల్డ్ క్యాపిటల్. ఇంకా క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా ఓనర్స్ లయబిలిటీ. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏంటంటే మన పర్సనల్ ఖర్చుల కోసం మన బిజినెస్లో ఉన్న అమౌంట్ని కనుక యూజ్ చేస్తే దాని డ్రాయింగ్స్ అంటాం. బిజినెస్లో ఉన్న అమౌంట్ అంటే ఏంటి? క్యాపిటలే. మన తెచ్చిన క్యాపిటల్లోంచి మనమే అమౌంట్ తీసేసుకున్నాం మన పర్సనల్ ఖర్చులకి, బిజినెస్ ఖర్చులకి కాకుండా. సో దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అమౌంట్ డ్రాయింగ్స్ ఈజ్ దాన్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ టేకెన్ ఫ్రమ్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్స్. సో డ్రాయింగ్స్ ఏంటంటే పర్సనల్ యూస్ కింద తీసుకుంటాం ఓనర్స్ కింద. సో మనం కంపెనీలోంచి క్యాపిటల్ అమౌంట్లోంచి ఎంతో కొంత పర్సనల్ యూస్ కింద తీసుకుంటాం, ఆఫీస్ యూస్ కాకుండా. ఆ పర్సనల్ యూస్ కింద ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో అది మనకేమవుతుందంటే డ్రాయింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాష్ అవుట్ఫ్లోస్ టు ద బిజినెస్. అంటే బిజినెస్లోంచి అమౌంట్ పోతుంది మనం పర్సనల్ ఖర్చులుగా తీసుకున్నాం. సో క్యాష్ అనేది బయటికి వెళ్తుంది మన బిజినెస్ నుంచి. సో అదేమవుతుంది అంటే డ్రాయింగ్స్ అనేది క్యాష్ అవుట్ఫ్లో అనమాట. ఏదైతే మనం క్యాపిటల్లోంచి తీసుకున్నామో పర్సనల్ యూస్కి దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి నెట్వర్త్. నెట్వర్త్ అంటే ఏంటంటే మన అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేస్తే ఏం మిగులుతుంది, ఎంత వస్తుంది అనేదే నెట్వర్త్. మనకున్న ఆల్ అసెట్స్లోంచి ఆల్ లయబిలిటీస్ తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, ఎంత వచ్చేది, దాన్నే నెట్వర్త్ అంటాం. ఎక్సెస్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఓవర్ టోటల్ లయబిలిటీస్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన బ్యాలెన్స్ షీట్లో ఉన్న టోటల్ అసెట్స్లోంచి టోటల్ లయబిలిటీస్ తీసేస్తే మనకి ఎంత వస్తుందో దాన్నే నెట్వర్త్ అంటాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం బిజినెస్లో కొన్ని ఇన్వెస్ట్ చేస్తాం. మనకి మనీ రావటం కోసం మనం కొన్ని వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి. సో మనకు ఉన్న
నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి లాంగ్ టర్మ్ పీరియడ్కి మన అమౌంట్ వస్తుంది అని చెప్పి దేనిలో అయినా ఇన్వెస్ట్ చేసాము అనుకో, దాన్నే నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. అది విచ్ ఆర్ మేడ్ ఫర్ లాంగర్ పీరియడ్. సో అది 12 months కంటే ఎక్కువ టైం పడుతుంది దాని నుంచి మనకి ఏదైనా రిటర్న్ రావాలంటే. 12 months లోపు రియలైజ్ అవ్వదు. దాన్నే నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి కరెంట్ ఇన్వెస్ట్మెంట్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం దేనిలో అయినా ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో అది వెంటనే రియలైజ్ అవుతుంది. 12 months లోపే రియలైజ్ అవుతుంది, 1 year లోపే. సో దాన్నే కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి డెటార్స్. డెటార్స్ అంటే ఎవరు అంటే మనం ఎవరికైతే అప్పుగా మనం అమ్ముతామో, సేల్స్ చేస్తామో వాళ్ళనే డెటార్స్ అంటాం. అది క్రెడిట్ సేల్స్ ఎవరైతే చేస్తామో ఆ కస్టమర్ని ఎవరైతే మన దగ్గర అప్పుగా కొనుక్కుంటారో వాళ్ళనే డెటార్స్ అంటాం. మన దగ్గర అప్పుగా కొనుక్కున్న వ్యక్తిని, అప్పు తీసుకొని కొనుక్కున్న వ్యక్తిని డెటార్ అంటాం. క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు వచ్చిన కస్టమర్స్ మనకి డెటార్స్ అవుతారు. క్రెడిటార్ ఎవరు అంటే మనం పర్చేస్ చేస్తాం ఎవరి దగ్గర నుంచైనా, మన కంపెనీ మనం బిజినెస్ అనుకోండి, మన బిజినెస్ ఎవరి దగ్గర అయితే క్రెడిట్గా మనం పర్చేస్ చేస్తామో మనకి ఎవరైతే క్రెడిట్ ఇస్తారో వాళ్ళని క్రెడిటార్స్ అంటాం. క్రెడిటార్స్ ఎవరు అంటే మనం క్రెడిట్ పర్చేస్ జరిగినప్పుడు, మనం ఎవరి దగ్గరైనా అప్పుగా కొనుక్కున్నప్పుడు ఆ అప్పు మనకి ఎవరైతే ఇస్తారో, వేరే కంపెనీ దగ్గర నుంచి అవ్వచ్చు, వేరే బిజినెస్ నుంచి అవ్వచ్చు, వాళ్ళు మనకి క్రెడిటార్స్ అవుతారు. సో మనం వాళ్ళకి ఎప్పటికైనా సరే అమౌంట్ అనేది పే చేయాలి. సో వాళ్ళు మనకి క్రెడిటార్స్ అవుతారు. మన దగ్గర కొనుక్కుంటే క్రెడిట్ తీసుకొని అప్పుగా, మన దగ్గర ఎవరైనా అప్పుగా కొనుక్కుంటే డెటార్ అవుతారు. మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని కొనుక్కుంటే వాళ్ళు క్రెడిటార్ అవుతారు. సో డెటార్కి క్రెడిటార్కి ఉన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. డెటార్ అంటే మనం అప్పిస్తాము, వాడు కొనుక్కుంటారు మన దగ్గర నుంచి. క్రెడిట్ సేల్స్ మనం అమ్మినప్పుడు, క్రెడిట్గా అప్పుగా అమ్మినప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళు మనకి డెటార్స్ అవుతారు. అదే క్రెడిటార్ అనుకోండి, మనమే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా మనం కొనుక్కుంటాం. గూడ్స్ కొనుక్కొని, ఏదైనా కొనుక్కొని, ఎసెట్ కొనుక్కొని, ఏదైనా కొనుక్కొని క్రెడిట్ పర్చేస్ జరిగినప్పుడు ఎవరైతే మనకి క్రెడిట్కి అమ్ముతారో వాళ్ళనే క్రెడిటార్స్ అంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు.